చేర్చుకున్నంత మాత్రాన తన జనులని విడిచిపెట్టాడా? తన జనులైన ఇజ్రాయేలీని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. మీకు తెలుసో తెలీదో 2 మాటలు ఇది కూడా చెప్పి ముగిస్తాను. శ్రమల కాలంలో 7 ఏళ్ల శ్రమలలో దేవుడు ఆ 7 ఏళ్ళు ప్రత్యేకించింది కేవలం యూదులకు మాత్రమే. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉందంటే 1,44,000 మంది యూదుల్ని ఆయన సెలెక్ట్ చేసుకోబోతున్నాడు. ఎప్పుడండి? విడిచిపెట్టబడిన గుంపుల్లో నుంచి యూదుల్ని మాత్రమే 1,44,000 మందిని. ఇంటికెళ్ళి చదవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అంతేకాదు ఈ యూదులకి ప్రత్యేకముగా ప్రకటన చేయటానికి ఒక దేవదూతను ఏర్పాటు చేశాడు. ఆ దేవదూత ఈ శ్రమల కాలములో 14వ అధ్యాయంలో ఉంది. 6వ వచనం చదివితే ఈ దేవదూతని ఆకాశ మండలంలో తిప్పుతూ యూదులకి సువార్తను ప్రకటించేవారుగా చేయబోతున్నాడు. అప్పుడు శ్రమల కాలములోనే దేవదూతలు సువార్త ప్రకటించడానికి దేవుడు అనుమతిస్తున్నాడు వాళ్ళకి. మరి ఇప్పుడు ఎవరు చెబుతారు? కుమారుడు వచ్చి తన కుమారుని ఏర్పాటు చేసుకొని తన కుమారుల ద్వారా సువార్త ప్రకటించడానికి ఈ కాలాన్ని ఏర్పాటు చేశాడు. శ్రమల కాలంలో దేవదూత వచ్చి యూదులకి ప్రకటించడానికి ఏర్పాటు చేశాడు. అందుకనే కొర్నేలి ఇంటికి ఎవరిని పంపించాడండి? దేవదూత వచ్చింది. ఏమని చెప్పింది? మీకు బోధ చేయటానికి పేతురు గారిని వస్తున్నాడు, ఆయన మీకు బోధ చేస్తాడు. ఏం దూత, ఎంత దూరం వచ్చావు? నాకు చెప్పరాదు? ఆ సువార్త ఏదో నాకు చెప్పరాదు? నీ మాట నేను వింటాను. నేను చెప్పడానికి నాకు దేవుడు అంగీకరించాల. పేతురు గారు వచ్చి నీకు సువార్త బోధిస్తాడు. అది జరుగుద్ది. తన బిడ్డల్ని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. అదే విధముగా ఆయన్ని అంగీకరించిన తర్వాత ఎన్నిసార్లు అయినా నిన్ను మళ్ళీ అంటుకట్టుకోవటానికి ఆయన ఇష్టం చూపిస్తున్నాడు. కానీ ఎండిపోయి బయట పారవేయబడి అగ్నిలో పడేయటానికి ఆయన ఇష్టము చూపించట్లా. కాబట్టి బాగా ఆలోచిద్దాము. ఈ జీవితము బాప్తిసంలోనే క్రీస్తు అంటుకట్టబడింది. మర్చిపోవద్దు. ఏ ఫలాలు ఫలిస్తున్నామో మనల్ని మనము పరీక్షించుకుందాము. క్రీస్తుకు చెందిన ఫలాలు మనలో ఉన్నాయా లేవా? తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. ప్రభు అడుగుతూ ఉన్నాడు, నా బిడ్డ, అన్యజనుల్లో నుండి నేను నిన్ను పిలుచుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను నాతో అంటుకట్టుకున్నాను, నా సారము నీ నరాల్లోకి పంపించి నాకు చెందిన వ్యక్తిగా నిన్ను నీ ఇంటి వారిని నడిపించాలని కోరుతూ ఉన్నాను అని ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాట్లాడావు ప్రభువా. పరలోక సంబంధమైన సత్యమును మాకు వెల్లడి చేసావు ప్రభువా. గ్రహించామని అనుకుంటున్నాము కానీ మా పాత జీవితాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాము నాయన. ఆ పాత మనస్సు మాలో నుంచి పోవట్లేదు ప్రభువా. మళ్ళీ మా మీద దాడి చేస్తూ ఉంది నాయన. మమ్మల్ని క్షమించండి. నీ కృపతో మమ్మల్ని ఆవరించండి, బలపరచండి. నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నావు. అయితే మేము నిలవలేకపోతూ ఉన్నాము నాయన. మమ్మల్ని అందరినీ క్షమించి నీలో స్థిరపరిచి నీ మార్గంలో నడిచే యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని సిద్ధం చేయమని, ఆత్మ ద్వారా నూతన బలము, నూతన శక్తిని మాకు కలుగజేసి నీ కొరకు జీవించే వారముగా, నీ సువార్తను ప్రకటించే యోగ్యమైన పనిముట్లముగా మమ్మల్ని సిద్ధం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ